షారుఖ్ ఖాన్ డంకీ చిత్రం విడుదలైంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ ఇరానీ డైరెక్షన్ లో ఈ సినిమా రావడంతో డంకీ చిత్రంపై అంచనాలైతే కాస్త పెరిగాయని చెప్పాలి. కానీ ఇది క్లాస్ సినిమా. సలార్తో పోటీకి రావడం దెబ్బ పడుతుందా? ఈ సినిమా అసలు ఎలా ఉంది? సినిమా ఇట్టా లేదంటే ఫ్లాప్ అవుతుందా తెలుసుకుందాం పదండి. పంజాబ్లో నలుగురు స్నేహితులైతే ఉంటారు. ఇంగ్లాండ్ వెళ్ళాలనేది డ్రీమ్. అయితే వీసా రాకపోవడం, కొన్ని సమస్యల వలన ఈ డ్రీమ్ నెరవేరడానికి చాలా సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. బార్డర్ను దాటేస్తారు. ఏం కోల్పోయారు ఈ జర్నీలు అన్నది సినిమాగా చూపించారు. రాజ్ కుమార్ ఇరానీ ఈ రకంగా నేచురల్గా తీయడంలో దిట్ట. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఫన్నీగా ఉంటుంది. ఎమోషనల్ డ్రామా సన్నివేశాలు బాగున్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ అయితే బాగుందనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కాస్త బోర్ కొట్టించే సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా బాగా ఎక్కువైంది అనిపించినా సరే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సినిమాతో జర్నీ చేస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమాలో కమర్షియల్ అంశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. పఠాన్ జవాన్ తర్వాత ఆ రేంజ్లో ఊహించుకొని ఈ సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్ డ్రామా అయితే ఎక్కువగా ఉంది. స్టోరీ కాస్త వీక్ పాయింట్గా అనిపిస్తుంది. సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు కాస్త ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ రకమైన జోనర్ని ఇష్టపడని వాళ్ళకి మాత్రం సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ క్లాస్ సినిమాలు, ఎమోషనల్ రైడ్ సినిమాలు బాగా ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చేస్తుంది. ఈ సినిమాకి ఒక వర్గం ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. షారుఖ్ ఖాన్ డంకీ చిత్రానికి 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తున్నాం. మాకైతే ఎలా అనిపించింది? డంకీ చిత్రం ఎమోషనల్గా అత్తుకుంటుంది. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.